40 సంవత్సరములు అరణ్యంలో నడిపిస్తా ఉన్నాడు. ఒక 10 ఫ్యామిలీస్ ని మనం ఒక్క రోజు కంట్రోల్ చేయడమే చాలా కష్టము. అలాంటిది కొన్ని 20 లక్షల కాల్బలానికి పైగా ఎక్కువ మంది ఉన్న అంతమంది ప్రజలను మోషే ఒక్కడే మరి ఎంత సాత్వికం కలిగి వాళ్ళందరినీ డీల్ చేసడం మనకు తెలియదు. కానీ అందుకనే భూమి మీద మోషే చాలా సాత్వికమైన వ్యక్తి అని మనకి మరి వాక్యము సెలవిస్తా ఉంది. మరి అంత గొప్ప నాయకుడు మరి వాళ్ళ దగ్గర నుంచి దేవుని దగ్గరికి కొనుక్కోబడతా ఉన్నప్పుడు ప్రజలందరూ అనుకుని ఉంటాడు, అయ్యో మోషే చనిపోయాడు, మరి ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు, మరి మనకి నాయకుడుగా ఎవరుంటారు. యాక్చువల్గా మోషే నడిపించలేదు, కానీ మోషేకి దేవుడు తోడుగా ఉండి తన ప్రజలని నడిపిస్తా ఉన్నాడు. దేవునికి తెలుసు కదా, మోషే చనిపోతే మోషే తర్వాత ఇంకో వ్యక్తి ద్వారా నేను ఈ యొక్క ప్రజలను ఎక్కడికి నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి